చాలా శక్తివంతమైన, పవర్‌ఫుల్ లక్ష్మీ దేవత ఆలయమండి. దాదాపు 250కి పైగా సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయమండి ఇది. ఇక్కడ మనకి సరస్వతి మాత, సిద్ధి వినాయక స్వామి వారు ఉపాలయంగా దర్శనమిస్తారండి. అలాగనే మనకి నవగ్రహాలు మరియు హనుమంతుల వారు, అలాగనే ఇక్కడ మనము 2 చేతులు గనక చాపి మనము మహాదేవుడికి ఏ కోరికలు కోరుకున్నా నెరవేరుస్తారండి. మరీ ముఖ్యంగా ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటి అంటే, ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు చెప్పిన మాట ఏంటి అంటే, మీకు గనక ఆర్థిక సమస్య ఉంటే, సమయానికి డబ్బులు అందడం లేదు అంటే, ఒక్కసారి ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోండి. అమ్మవారే ఏదో ఒక రూపంలో వచ్చి మీకు డబ్బు సహాయం చేస్తుందంట అండి. ఎవరైతే ఈ దేవాలయానికి ఈ అమ్మవారి దర్శనం కోసం అయితే వస్తారో, వాళ్ళని అమ్మవారు ముందు కూర్చోపెట్టి, వాళ్ళ గోత్రనామాల పైన అర్చనం చేసి, అమ్మవారి యంత్రం దగ్గర ఉన్న కుంకుమను తీసి వాళ్ళకి బొట్టుగా ఇవ్వడం గాని, అలాగనే అమ్మవారి తీర్థం వచ్చిన భక్తులకి ఇవ్వడం కానీ, అమ్మవారి దగ్గర పెట్టిన ప్రసాదం భక్తులకి ఇవ్వడం గాని, అలాగనే అమ్మవారి దగ్గర పెట్టిన అరటిపండు ఇవ్వడం గాని, అలాగనే అమ్మవారి దగ్గర పెట్టిన పుష్పాలు ఇచ్చి పంపించడం జరుగుతుందండి. ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తులకి. మీరు చూస్తున్నారు కదండీ! అమ్మవారికి 2,500 రూపాయలైతే సమర్పించారు. అమ్మవారి కృప, అనుగ్రహం అంత గొప్పదండి ఈ ఆలయంలో. ఇక్కడ ఉన్న మహాదేవుడి ఆలయం చాలా పవర్‌ఫుల్ అండి. 2 చేతులు గనక మీరు చాపి, నన్ను ఈ కష్టాల నుంచి, బాధల నుంచి గట్టెక్కించు అంటే ఎంత పెద్ద సమస్య నుంచైనా బయటపడతారు. ఈ దేవాలయం ఎక్కడుందంటే బేగం బజార్, హైదరాబాద్, తెలంగాణలో ఉందండి. దయచేసి ఈ వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ జై మాతాది అని టైప్ చేయండి. మీరు చూస్తున్నారు కదండీ! ఇదే ఈ దేవాలయం ఎంట్రన్స్. చాలా చిన్న దేవాలయం అండి. ఈ దేవాలయం ఎంతో అభివృద్ధి చెందాలంటే దానికి మీరు ప్రతి ఒక్కరు వీడియోకి ఒక లైక్, ఒక కామెంట్ చేసి యూట్యూబ్ కొన్ని లక్షల మందికి రికమెండ్ చేస్తుంది. మనకి మెయిన్ ఆలయం వచ్చేసి శ్రీ భాగలక్ష్మి అండి. లెఫ్ట్ సైడ్ మనకి సరస్వతి మాత అమ్మవారు దర్శనమిస్తారు మనకి ఇక్కడ. ఆలయం చాలా చిన్నది అయినప్పటికీ చాలా సౌకర్యాలైతే ఉన్నాయండి ఈ దేవాలయంలో. అలాగనే మనకి ఆలయం పైన ఇక్కడ చూస్తే అమ్మవారి త్రిశూలం కనిపిస్తుంది. దర్శనం చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగనే మనకి రైట్ సైడ్ వచ్చేసి సిద్ధి వినాయక స్వామి వారు దర్శనం ఇస్తారండి. దేవాలయం బయటనే మనకి ఆవులైతే చాలా గడ్డి అయితే తింటున్నాయండి. ఎక్కడైతే గోశాల గాని, ఆవులు గాని ఉంటాయో ఆ క్షేత్రం చాలా పవర్‌ఫుల్ అండి. మీరు గనక ఎటువంటి పూజాగృహ సామాన్లు మర్చిపోయినా ఇక్కడ ప్రతి ఒక్క పూజ సామాన్లు మనకు దొరుకుతాయండి. ఎటువంటి పుష్పాలైనా, పుష్పమాలలైనా సరే, మరియు మనకి నిమ్మకాయల దండైనా సరే, ఇతర కొబ్బరికాయలైనా సరే, అమ్మవారికి గాని, ఇక్కడ మహాదేవుడికి గాని ఎటువంటి పూజాగృహ సామాన్లు కావాలన్నా మీరు మర్చిపోయినా సరే, ఆలయం బయటనే కొన్ని వేల మంది అయితే విశేషంగా శుక్రవారం, శనివారం, ఆదివారం మరియు మంగళవారం వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారండి. మీరు పొరపాట్లో ఏవన్నా సామాన్లు మర్చిపోతే ఇక్కడ తీసుకోండి. నాకు చాలా మనశ్శాంతి అనిపించిందండి ఈ ఆలయానికి వెళ్ళినప్పుడు. చాలా మంది అండి, కొన్ని వందల మంది భక్తులనైతే చూశాను. వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి అమ్మవారి దగ్గర పెట్టిన ఆ నిమ్మలికలతోటి తలపైన కొట్టడం కానీ, అలాగనే ఆశీర్వాదం ఇవ్వడం గానీ, అలాగనే గోత్రనామాలపైన అర్చన చేయడం గానీ, అమ్మవారి దగ్గరున్న పుష్పాలని ఇవ్వడం కానీ, ఆ శ్రీచక్రాల దగ్గర ఉన్న కుంకుమని తీసి బొట్టుగా పెట్టడం కానీ, అలాగనే అమ్మవారి దగ్గర పెట్టిన అరటిపండ్లు ప్రతి ఒక్క భక్తుడికి ఇచ్చి పంపించడం జరిగిందండి. అలాగనే ఇక్కడ పక్కనున్న సరస్వతి మాతకైతే ఒకటే మొక్కుకున్నానండి. నాకు సరస్వతి కటాక్షం లభించాలి. నాకు మంచి సంస్కారం, తెలివి, బుద్ధి రావాలని చెప్పేసి సిద్ధి వినాయక స్వామి వారిని కూడా దర్శించుకున్నానండి పక్కనే. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు వాళ్ళ ఎక్స్‌పీరియన్స్ చెప్పారండి. అమ్మవారి కటాక్షం చాలా గొప్పదంట అండి. మీకు ఎటువంటి కష్టాలు, ఆర్థిక ఇబ్బందులున్నా మీ 2 చేతులు జోడించి లక్ష్మీదేవికి ఎంత పెద్ద సమస్య అయినా సరే తొలగిపోవాలని చెప్పేసి కోరుకోండి. ఎవరైతే ఆలయానికి వెళ్ళలేరో వాళ్ళు తప్పకుండా 2 చేతులు జోడించి అమ్మవారిని దర్శనం చేసుకోండి. ఈ దేవాలయం టైమింగ్స్ వచ్చేసి ఉదయం 5 గంటలకి తెరుస్తారండి. మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకి క్లోజ్ చేస్తారు. మరియు సాయంత్రం 4 గంటల 30 నిమిషాలకి తెరుస్తారండి. మరియు రాత్రి 10 గంటలకి ఆలయం క్లోజ్ చేస్తారు. అదే దీవాళి సమయంలో మాత్రం అమ్మవారికి 3 రోజులు చాలా విశేషమైన హోమాలు, అలంకరణలు జరుపుతారండి. 3 రోజులు కంటిన్యూయస్‌గా ఆలయం తెరిచే ఉంటుందండి. 24 అవర్స్ ఈ దేవాలయం. అలాగనే
వరలక్ష్మి వ్రతం రోజు మాత్రం ఈ దేవాలయం 24 గంటలు తెరిచే ఉంచుతారండి. ఎందుకు అంటే చాలా మంది పుట్టడు దుఃఖంతోటి, బాధలతోటి ఈ ఆలయానికి వస్తారండి. చాలా మంది ఆఫీస్‌కి వెళ్ళే ముందు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని పోతారండి. ఎవరైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు కూడా, ఎగ్జామ్స్‌కి వెళ్ళేటప్పుడు కూడా ఇక్కడ అమ్మవారిని దర్శనం చేసుకొని వెళ్తారు. మరీ ముఖ్యంగా పక్కనున్న సిద్ధి వినాయక స్వామి వారిని మరియు సరస్వతి మాతని విద్యార్థులు వచ్చి అయితే దర్శనం చేసుకొని పోతారు. ఇంట్లో చాలా మంది హాస్పిటల్‌కి డబ్బులు కట్టలేని స్థితిలో ఉన్నవారు కూడా ఇక్కడికి వెళ్లి దర్శనం చేసుకొని వెళ్తారంట అండి. సమయానికి డబ్బులు ఏదో ఒక రూపంలో అందాలని చెప్పేసి. మీరు చూస్తున్నారు కదండీ! పూజారి గారు వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి ఎంత విశేషంగా ఆశీర్వాదాలు ఇస్తున్నారో, ఎవరైతే మన ఛానల్‌ని ఫస్ట్ టైమ్ చూస్తున్నారో చాలా మంది మన ఛానల్‌ని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదండి. దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాను. ఎందుకు అంటే దాదాపు 500 పైగా వీడియోలైతే నేను చేశానండి. కేవలం దేవాలయాలకి సంబంధించిన వీడియోలు మాత్రమే చేశాను. మన ఛానల్‌లో చాలా చిన్న చిన్న దేవాలయాల వీడియోస్ చేశామండి. ఈ దేవాలయం ఉన్నట్టు గూగుల్ మ్యాప్‌లో కూడా సరిగా లేదండి. అంత చిన్న దేవాలయాల వీడియోస్ నేను చేసి మీ అందరికీ చూపిస్తాను. మీ అనుగ్రహం, మీ ఆశీర్వాదం మన యూట్యూబ్ ఛానల్ పైన ఉంటుందని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే ఈ దేవాలయానికి చేరుకోవడానికి బస్ నంబర్స్ నేను మీకు లిస్ట్ చెప్తానండి. ఎలా చేరుకోవాలో బస్ మార్గంలో కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సికింద్రాబాద్ నుంచి అయితే దాదాపు 35-30 రూపాయలు ఛార్జ్ పడుతుందండి బస్ మార్గంలో. అదే కోఠి నుంచి అయితే దాదాపు మనకి 25-20 రూపాయలు ఛార్జ్ పడుతుంది. వెరీ నియరెస్ట్ చాలా క్లోజ్ అయితే మనకి అఫ్జల్గంజ్ బస్ స్టాప్ చాలా దగ్గర అవుతుందండి బేగం బజార్‌కి. హైకోర్ట్ సైడే ఉంటుంది. సో తప్పకుండా విచ్చేయండి. అదే మీరు ఓలా, ఊబర్, ర్యాపిడో మీరు బైక్ పైన వస్తే మీకు 40 రూపాయల నుంచి 50 రూపాయలు ఛార్జ్ పడుతుంది. అదే ఆటో తీసుకుంటే 70 రూపాయల నుంచి 100 రూపాయలు ఛార్జ్ పడుతుంది. కార్ అయితే మనకి 150 రూపాయలు ఛార్జెస్ పడుతుందండి. హైదరాబాద్, సికింద్రాబాద్‌లో ఉన్న వారికి ప్రతి ఒక్కరికి మనకి ర్యాపిడో, ఓలా, ఊబర్ ఫెసిలిటీ అయితే ఉందండి. చాలా మంది భక్తులైతే ఇక్కడ పుష్పాలు అమ్మవారికి సమర్పిస్తారండి. కొంతమంది అయితే ఎవరైతే ఫ్లవర్ బిజినెస్ స్టార్ట్ చేస్తారో అమ్మవారికి ఇక్కడ వచ్చి ప్రతిరోజు పుష్పాలు మరియు పుష్పమాలలు అమ్మవారికి సమర్పించి అయితే వెళ్తారండి. ఒక భక్తుడైతే అమ్మవారికి కొన్ని వేల రూపాయలైతే సమర్పించారండి. చాలా మందికి అమ్మవారి కటాక్షం వాళ్ళ పైన చాలా ఉంటుందండి. ఒక్కసారి అమ్మవారికి ఏదైనా వచ్చి కోరుకుంటే అది నెరవేరాల్సిందే. ఆలయం వెనుకలకి వెళ్తే మనకిక్కడ నవగ్రహాలైతే కనిపిస్తాయండి. ఎవ్వరికైనా సరే నవగ్రహాల దోషాలున్నాయంటే పూజారి గారికి అడిగి ఇక్కడ నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చెయ్యండి. చాలా మంచిదండి. దాదాపు ఒక 45, 48 రోజులు చేయడము పూజారి గారికి అడిగి చెయ్యండి. అలాగనే మనకిక్కడ హనుమంతుల వారి విగ్రహం దర్శనమిస్తుంది నవగ్రహాల పక్కనే. అలాగనే మనకిక్కడ కొన్ని వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఒక పెద్ద చెట్టు ఉంటుంది. దాని పక్కనే మనకి మహాదేవుడి ఆలయం ఉంటుందండి. మనకిక్కడ మహాదేవుడికి అభిషేకం చేయడానికి ఒక పెద్ద వాటర్ క్యాన్ అయితే ఉంటుంది. దానిలో నుంచి రాగి చెంబులో నీళ్లు తీసుకొని మహాదేవుడికి పరిపూర్ణమైన అభిషేకం చేయాల్సి ఉంటుందండి. ఫస్ట్ సిద్ధి వినాయక స్వామి, కార్తికేయ స్వామి, అమ్మవారి చుట్టుముట్టు చేసిన తర్వాత మహాదేవుడి మీద పొయ్యాల్సిందిగా ఉంటుంది. ఈ ఆలయం చాలా డెవలప్‌మెంట్ కావాలి అండి. ప్రతి ఒక్కరి సపోర్ట్ కావాలి. ప్రతి ఒక్కరు ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. యూట్యూబ్ చాలా మందికి రికమెండ్ చేస్తుంది. తప్పకుండా ఈ ఆలయం చాలా ఎదుగుతుందని చెప్పేసి కోరుతున్నాను. అలాగనే ఈ ఆలయంలో మహాదేవుడి దగ్గరికి వచ్చి 2 చేతులు చాపి మీకు ఎంత పెద్ద బాధ ఉన్నా, కష్టం ఉన్నా చెప్పుకున్న మహాదేవుడికి తొలగిపోతుందంట అండి. అలాగనే ఇక్కడ ఉన్న చెట్టుకి మాత్రం దర్శనం చేయడం మర్చిపోకండి. ఈ దేవాలయానికి వచ్చిన ప్రతి ఒక్కరండి మర్చిపోకండి. తప్పకుండా మీరు భాగ్యలక్ష్మి అమ్మవారు, సిద్ధి వినాయక స్వామి వారు, సరస్వతి మాతని దర్శనం చేసుకున్న ప్రతి ఒక్కరు ఎనుకల ఉన్న మహాదేవుడికి దర్శనం చేసుకోవడం మర్చిపోకండి. చాలా మంది వచ్చైతే విశేషంగా వాళ్ళ బాధలు, కష్టాలు దూరం వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఇక్కడ స్వామివారి దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఈ ఆలయం బేగం బజార్‌లో మనకి చాలా మందికి భూలక్ష్మి మాత ఆలయం తెలుసండి. ఆ ఆలయం నుంచి కొంచెం ముందు ఒక 100 అడుగులు నడుచుకుంటా వెళ్లారంటే మనకి ఇక్కడ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయం వస్తుందండి. తప్పకుండా దర్శనం చేసుకోండి. మనకి మహాదేవుడి కటాక్షం అలాగనే మనకి లక్ష్మీమాత కటాక్షం అందరిపైన, అందరి కుటుంబ సభ్యులపైన ఉండాలని చెప్పేసి కోరుతున్నాను. మీకు వీలున్న సమయంలో మన యూట్యూబ్ ఛానల్‌లో కొన్ని వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దేవాలయాల వీడియోలు చాలా చిన్న చిన్న దేవాలయాల వీడియోస్ అయితే చేసి పెట్టానండి. మీకు వీలున్న సమయంలో మన యూట్యూబ్ ఛానల్‌లో ఉన్న లాంగ్ వీడియోస్ చూడండి. ఈ వీడియోలో నేనేమన్నా తప్పులు గాని, పొరపాట్లు గాని మాట్లాడి ఉంటే క్షమించాలని చెప్పేసి కోరుతున్నాను. मेरा नाम मोतीलाल माली
बेगम बाजार छतरी श्री भाग्यलक्ष्मी माता मंदिर। मैं कम से कम 18 साल या 20 साल से यहाँ आ रहा हूँ डेली सुबह और दर्शन करता हूँ और बहुत ही अच्छा है। और बहुत ही लोग पब्लिक भी बहुत सारी आती है दर्शन के लिए और बहुत चमत्कारी मंदिर है। बहुत ही अच्छा दीपावली के लिए बहुत स्पेशल है भाग्यलक्ष्मी माता मंदिर बेगम बाजार छतरी। लाखों में भीड़ आती है दीपावली पे और बहुत ही सुंदर बहुत ही अच्छा दरबार है। माँ भाग्यलक्ष्मी माता का दरबार है और आप भी इस सभी ज़रूर आए दर्शन करिए आप। जय माँ भाग्यलक्ष्मी माता। हम लोग रोज ही आते हैं मंदिर को, अच्छा है, अपने को शांति दिखता है तो थोड़ा जो भी मनोकामना पूरी होती है यहाँ तो। मेरा नाम सोनू वर्मा। कई सालों से मंदिर में आती हूँ। मंदिर की मान्यता बहुत है, आके कुछ भी काम अच्छा होता है। माँ लक्ष्मी माता मंदिर सबका अच्छा करती है, रोज आती हूँ। नारायण जय श्री कृष्ण। मैं महावरा बेगम बाजार से 10 साल से लक्ष्मी नारायण मंदिर में आ रही हूँ। मेरी हर मनोकामना पूरी होती है माँ की आगे। नारायण नारायण, धन्यवाद धन्यवाद धन्यवाद। यहाँ पे बहुत अच्छा रहता है। जानता हूँ मैं पंडित जी को, काफ़ी फेमस है ये मंदिर। यहाँ पे बेगम बाजार कई लोग आते हैं यहाँ पे, और मुझे यहाँ पे आके अच्छा लगता है। आप भी लोग आइए, ज़्यादा लोग आए यहाँ पे आके दर्शन करिए बेगम बाजार में। खास मंदिर है यहाँ पे, हर मुराद पूरी होती है। जो भी भक्ति जन आते हैं उनका हर चीज़ पूरी होती है। तो मैं आप लोगों से ये कहना चाहता हूँ कि आप सब लोग आइए ये मंदिर विजिट करिए। मेरा नाम राम कुमार है। मैं 5 से 7 साल से सेवा करता हूँ। उनकी सेवा करते हैं। उनका अच्छा फैकल्टी है, अच्छा पावर है, सेवा करते हैं, सेवा में। माँ लक्ष्मी के दर्शन करने हमारा सब कार्य अच्छा हो रहा है और आगे भी आते रहे। जय महालक्ष्मी। मैं सुभाष तोष्णीवाल, मेरी पत्नी संतोष तोष्णीवाल के साथ हम दर्शन करने जाते हैं और हमारा कार्य सब अच्छा होता है। जय महालक्ष्मी। मेरा नाम सुभाष है। ये लक्ष्मी माता भाग्यश्री लक्ष्मी माता मंदिर है, बेगम बाजार छतरी है। मेरा इधर 10 साल हुआ दूध का कारोबार है। और मैं वेराइटी बोल रही हूँ, सामुदी, गुलाबो और मार्बल, ये पकड़ के बता सकते हैं। गुलाबो हार भी होता है। ये चांदनी है, ये सामुदी है, ये सेंट गुलाब है। आज शनिवार है, लेंबू मिर्ची जाते थे दुकान को, ये लेंबू मिर्ची है। और ये नारियल है और कमल फूल है, लोटस है और हार भी है। यहाँ डेली में डेली दुकान कारोबार करते। थैंक यू, धन्यवाद।